హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన డ్రమ్ స్టిక్ ఎగ్ కర్రీ చేసుకుందాము. టొమాటో కర్రీ, ఆనియన్స్ 2, పచ్చిమిర్చి, ఒక ములక్కాడ, 3 ఎగ్స్, 3 టమాటాలు తీసుకున్నాం. ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ పోసుకొని హీట్ అయిన తర్వాత కొంచెంగా పసుపు వేసుకుందాము. ఫస్ట్ అయితే ఎగ్గు చిలుకలు పెట్టుకుందాం. ఈలోపు అది హీట్ అయ్యేలోపు పసుపు వేసుకొని ఎగ్స్ని అందులో వేసుకుందాము. ఎగ్స్ చీలికలు పెట్టుకోవడం వల్ల అందులోకి మంచిగా పులుసు, ఎగ్ కర్రీ గ్రేవీ అంతా మసాలా వెళ్తుంది అనమాట. అందుకోసం అలా చేసేది. అవి వేగిన తర్వాత మరీ బ్రౌన్ కలర్ రాకుండా అలా గోల్డెన్ కలర్ వచ్చాక తీసేయాలి. తీసిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఆవాలు జీలకర్ర వేగాయి. మీరు సిమ్లో పెట్టండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ వేయాలన్నమాట. వేసేసి కలుపుకొని కొంచెంగా పసుపు తగ్గింది అనుకుంటే మనము ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు వేసాం కదా, అందుకని ఇప్పుడు కరివేపాకు, పసుపు కూడా కొంచెం వేద్దాం. వేసి కలిపెట్టుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే మంచిగా ఫ్రై అయ్యిద్ది. ఆనియన్స్కి తగ్గట్టు ఫ్రై చేసుకోండి సాల్ట్. ఇప్పుడు ములక్కాడలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కలబెట్టిన తర్వాత ఇప్పుడు సాల్ట్ తీసుకొని ఉల్లిపాయలు తగ్గట్టు వేసుకుంటున్నా చూడండి. వేసాను. వేసి కలబెట్టుకొని కొంచెంగా ఇందులోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తీసుకొని టీ స్పూన్ అంత వేసాను. అది కూడా కలుపుకొని నీట్గా అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ములక్కాడలోకి బాగా పట్టిద్ది. మూత పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. తర్వాత టమాటాస్ని కట్ చేసుకొని తీసేసి ఏదైనా పుచ్చుకలు తీసేయాలంటారు కదా, అవి తీసేసి మిక్సీ జార్లో వేసుకొని కట్ చేసుకొని దాంట్లో కొంచెంగా జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని కొన్ని ఒక 5-6 మిక్సీ పట్టుకోవాలి. సాల్ట్ వేస్తే టమాటా తొందరగా మగ్గిద్ది అనమాట. అందుకే సాల్ట్ వేసాను కర్రీకి సరిపడా. ఇంత ఆనియన్స్లో వేసా కదా. ఇప్పుడు మిక్సీ పట్టుకొని పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మగ్గిపోయింది. మూత తీసి కలబెట్టుకొని కారం వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసాను. కారం మీకు తగ్గట్టు, స్పైసీ తగ్గట్టు వేసుకోండి. కారం కూడా కలబెట్టుకొని నీట్గా కలుపుకున్న తర్వాత మంచిగా ఆయిల్ పైకి తేలి చూడండి. అలా వచ్చాక ఇప్పుడు టమాటా, కాజు పేస్ట్ వేసుకొని కలబెట్టుకోవాలి. అలా కలిపితే మంచిగా మళ్ళీ మగ్గించుకోవడానికి మూత పెట్టుకొని ధనియాల పొడి లైట్గా, నేను హోమ్మేడ్ గరం ధనియాలు అన్నీ మసాలా పడతానమాట. అది గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. వేసుకొని కలబెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఎగ్స్ కూడా వేసుకొని ఇప్పుడు ఎగ్స్ వేసా చూడండి. ఎగ్స్ కూడా వేసి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి సిమ్లో పెట్టి ఆయిల్ పైకి తేలే వరకు చేసుకోవాలి. ఇప్పుడు పట్టిన మిక్సీ జార్లో వాటర్ తీసుకొని మళ్ళీ వాటర్ పోసి అదంతా కలబెట్టుకొని నీట్గా మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకోవాలి. అలా అయ్యాక మళ్ళీ చూడండి కుక్ అయ్యి నీట్గా రెడీ అయిపోద్ది. ఆయిల్ పైకి తేలింది చూడండి అంతా. ఎప్పుడు మన కర్రీ రెడీ అయిపోయినట్టే. మంచిగా బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. టేస్ట్ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి నాకు మెసేజ్ చేయండి. అంతే. ఇప్పుడు చూడండి బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. నేను కూడా నీట్గా అలా సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ సూపర్ ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇంకా ఏమన్నా రెసిపీస్ కావాలంటే మెసేజ్ చేయండి కామెంట్లో, పలానా రెసిపీ అని. బాయ్. Please like, share, and comment. Subscribe to Stars RH.